నా కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న ఆసన్న దళం జనజీవన స్రవంతిలో కలిసి ఇప్పుడేం సాధిస్తారని ప్రశ్నించారు దివంగత ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర తండ్రి. అడవిలో ఉండి సాధించలేమని తెలిసిపోయి లొంగిపోతున్నారని చెప్పారు. తన కుమారుడు చేయాలనుకున్నదేంటి, ఇవాళ ఆసన్న దళం చేసిందేంటి అని ప్రశ్నిస్తున్న ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఐపీఎస్ చెదలవాడ ఉమేష్ చంద్ర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన త్యాగం పోలీస్ శాఖకు ఒక అధ్యాయంలా మిగిలిపోయింది. ఏ నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారో అదే నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నక్సలైట్లు అడవిని, ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ముఖ్యంగా ఉమేష్ చంద్రను హత్యకు కుట్ర చేసినటువంటి ఆశన్న కూడా ఈరోజు జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రస్తుతం మనతో పాటు ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావు ఉన్నారు. మరి ఈరోజు ఆశన్న లొంగుబాటు పైన, ఇతర మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు పైన ఏమంటారో చూద్దాం. సరే, ఈరోజు ఎంతోమంది కీలక నేతలు, మావోయిస్ట్ నేతలు అంతా కూడా ఆయుధాలను, అడవిని అంతా వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆశన్న కూడా ఈరోజు లొంగిపోయాడు. దీన్ని ఎలా చూస్తారు సార్? మీ కుమారుడి హత్యకు కూడా ఆయనే కుట్ర పన్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తామంటే మనకేం తెలుస్తుందంటే నక్సల్ ఫిలాసఫీ ఈజ్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళ మెథడాలజీ ఆల్సో ఈజ్ నాట్ కరెక్ట్. ఎస్పెషల్లీ మన కంట్రీలో వైలెన్స్ విల్ నాట్ వర్క్. వాళ్ళు ఎన్నో రిఫార్మ్స్ చేయాలని ఫారెస్ట్లో ఉండి వైలెన్స్ మొదలెట్టారు. కానీ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు సొసైటీలో ఏం చేస్తారు? ఈరోజు ఆశన్న దళం బయటకు వచ్చే ముందు తను ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, లేకపోతే మనం జనాల్లోకి వెళ్తున్నాం అని చెప్పడం, ఇదంతా ఎట్లా చూస్తారు సార్? ఆశన్న దళం అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు రావడాన్ని, బయటికి జనాల్లోకి రావడాన్ని ఎలా చూస్తాం సార్? అదే వాళ్ళు ఏం చేయలేము అనే కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు. మన పోలీస్ స్ట్రెంత్ అవన్నీ చూసుకున్నాక వాళ్ళు ఇంకేం చేయలేము అనుకున్నారు. ఇట్ ఈస్ అ టోటల్ ఫెయిల్యూర్. వాళ్ళ మెథడాలజీ ఈజ్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ ఫిలాసఫీ ఈజ్ టోటల్ ఫెయిల్యూర్. దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ దెమ్ ఎక్సెప్ట్ టు జాయిన్ ద సొసైటీ. సార్, ఇప్పుడు నక్సలిజాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నారు, లేకపోతే ఆపరేషన్ కగార్ లాంటివి వింటూ ఉన్నాం. కానీ అప్పట్లోనే ఉమేష్ చంద్ర జన చైతన్యం అనే కార్యక్రమాన్ని పెట్టారు. యువకులు నక్సలిజం వైపు వెళ్లకుండా వాళ్ళకు కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టడం, లేకపోతే అటువైపుగా దారి మళ్ళకుండా చూడడం లాంటివి చేశారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మీకు రిమెంబరబుల్గా ఉండిపోతాయి. అప్పుడే ఉమేష్ జనజాగృతి అనే ఒక టీంని స్టార్ట్ చేశాడు, సాంగ్ టీము. వాళ్ళు ప్రజల్లోకి పోయి మేల్కొల్పి నక్సల్స్ వల్ల మనకి ఈ విధమైన అపకారాలు జరుగుతున్నాయి, వాటి వల్ల లాభం లేదు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాడు, ఇటు ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాడు. అప్పుడు ఈ స్టార్టెడ్ దట్ టీమ్ జాగృతి, జన జాగృతి అని అప్పుడు స్టార్ట్ చేశారు. ఎలా అటాక్ చేశాం, ఎలా చంపాం, ఎంత టీంలో పాల్గొన్నాం అని ఇప్పుడు టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళే చెప్తారు, మనకు తెలియదు అవన్నీ. కానీ అప్పుడు జరిగింది అయితే మాత్రం మేము ఇక్కడ ఉమేష్ని అటాక్ చేశారు. వాళ్ళు చేస్తే అప్పుడు ముందు డ్రైవర్ని, గన్మెన్ని పేల్చేశారు. ఆనాడు తన వెపన్ తీసుకెళ్ళలేదు ఆ రోజు. సమ్హౌ ఇట్ హస్ నాట్ హ్యాపెండ్. ఈవెన్ దెన్ he has opened the door, vehicle door ఓపెన్ చేసి వాళ్ళు ఎమ్మని పడ్డాడు. దో he does not have a weapon. ఆ వెళ్ళేటప్పుడు చివరిలో ఒక స్లిప్ అయి కింద పడ్డాడు. అప్పుడు వాళ్ళు దేవ సీన్ he has no weapon అని అప్పుడు దేవ షాట్ ఒక 3 నెలల నుంచి రెక్కి జరిగిందట అని అంటున్నారు. మరి వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడున్నారు సార్? ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడున్నారు సార్? మేము అక్కడ కళ్యాణ్ నగర్లో ఉండేవాళ్ళు. మన సంజీవ్ రెడ్డి దగ్గర స్టాచ్యూ ఉంది కదా, దానికి దగ్గరలోనే వెంగళరావు నగర్ సైడ్. మీతో పాటే ఉన్నారు సార్? లేదు, మేము అక్కడ ఆఫీస్కి అని బయలుదేరాడు కదా ఆయన. మేము ఇంట్లోనే ఉన్నాం, డ్రాయింగ్ రూమ్. కలిసే ఉన్నారు? కలిసే ఉన్నాం, మేము కలిసే ఉన్నాం. అంటే ఈరోజు ఆశన్న లొంగుబాటు తర్వాత మళ్ళీ ఒకసారి ఏమన్నా రిమైండ్ చేసుకున్నారు సార్? ఆశన్న ఈరోజు లొంగిపోయాడు అని మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం, నిన్నటి నుంచి లొంగిపోతాడు అని చెప్పి. సో ఆ ఇన్సిడెంట్ ఒక్కసారిగా మీకు మళ్ళీ గుర్తొచ్చి ఉంటుంది కదా సార్ ఈరోజు? అది మామూలు, అది
వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు తెలియదు అప్పుడు. కానీ ఇది గుడ్ థింగ్ హ్యాపెండ్ నౌ. ఈవెన్ వేణుగోపాలరావు సార్ చెప్తున్నటువంటి విధంగా పోలీస్ శాఖ వాళ్ళ విషయంలో ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది అనేది అది కూడా చూడాలని చెప్తున్నారు. మరి ఉమేష్ చంద్ర గారి ఇన్సిడెంట్ను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఆ రోజు తనను ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో చంపినప్పుడు కూడా ఇదే ఆసన్న కమిటీ మెంబర్సే 3 నెలల పాటు రెక్కి చేసి తనను హత్య చేశారు. తను ఈరోజు భౌతికంగా లేకున్నా కూడా ఎంటైర్ పోలీస్ శాఖకు తను ఒక మంచి అధ్యాయంలా మిగిలిపోయారు. ఉమేష్ చంద్రను గుర్తు చేసుకునే వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ శాఖలో ఉండి ఉండరు. కెమెరామెన్ వెంకటాదవ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.